హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను. పులిహోర చాలా హెల్దీ ఫుడ్ అండి. ఎందుకంటే ఇందులో పులుపు ఉంటుంది, పప్పు దినుసులు ఉంటాయి, కరివేపాకు, మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది కనీసం వారానికి 2 సార్లు తినటం చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఈ పులిహోరని నిమ్మకాయతో చేస్తున్నానండి. అయితే దీన్ని చింతపండుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అన్నం వండేసాను. ఇప్పుడు ఈ అన్నం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను. విత్తనాలు లేకుండా పిండేసుకొని ఆ నిమ్మరసంని అన్నంలో వేసానండి. దాంతోపాటుగా సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకోవాలి అన్నంలో కలిసేలాగా. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక ఫ్లాట్ గరిటెకి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ విత్తనాలు, జీడిపప్పు పలుకులు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి, అది స్మెల్ బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేసాను. ఒకసారి అలా కలుపుకొని మొత్తం వేయించాక ఫైనల్గా కొంచెం పసుపు వేస్తున్నానండి. ఈ పసుపు అనేది ముందే వేయను, ఎందుకంటే పసుపు ఫస్టే వేస్తే కొంచెం మాడిన వాసన వస్తుంది. కాబట్టి పసుపుని ఫైనల్గా వేసుకోవాలి. తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది మొత్తము ఇప్పుడు ఇందులో వేసేసి పోపులో వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కలిపేశాను కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు హీట్ మీద ఉంచాలి. నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, పులిహోర చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా బాగుంటుందండి. దీంతో పాటుగా నేను కొబ్బరి కారపొడిని కూడా చేసి చూపిస్తాను. అరచిప్ప కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేస్తున్నానండి. ఒక్కసారి మిక్సీ పట్టాక వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఒక 10 వరకు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు. దాంతోపాటుగా తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక స్పూను కారం వేస్తున్నానండి, ఒక చిన్న స్పూన్కి కారం వేస్తున్నాను. ఈ మొత్తాన్ని కలిపేసి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, కొబ్బరి కారపొడి రెడీ అయిపోయినట్లే. ఈ కొబ్బరి కారపొడిని ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 నెల పాటు ఉంటుందండి. దీన్ని మన అవసరాన్ని బట్టి ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా తినొచ్చండి. అంతేకాకుండా వెజిటేబుల్ ఫ్రైస్లో కూడా ఈ కారపొడిని చల్లుకోవచ్చు. ఈ కారపొడితో పాటు పులిహోర తింటే దాని రుచి రెట్టింపోతుందండి.